ఇలా చూస్తే బయట చూసారా సముద్రం, ఈ రోడ్డు పక్కన సముద్రం ఉంది. ఇక్కడ నుంచి అయితే మనం ఆ బోట్ ఎక్కి ఐలాండ్స్కి వెళ్ళే దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఈ స్టాప్ దగ్గర వీళ్ళేమో పేర్లు రాయించుకొని ఇవైతే ఫ్రీగా ఇచ్చారు. ఈ ప్యాకేజ్లో భాగంగా హోటల్ పేరు అవన్నీ రాసిస్తే ఇవి ఫ్రీగా ఇచ్చారు. ఇవి పోతే 1000 బాత్ ఫైన్ వేస్తారంట. అందుకని జాగ్రత్తగా తీసుకెళ్ళి దీని మీద నెంబర్ కూడా ఉంది. ఆ నెంబర్ని బట్టి రాసుకున్నారు అనమాట. వెజ్ వాళ్ళకేమో ఇట్లా చేతికి దారం కట్టారు, గ్రీన్ కలర్ దారం. చూపిస్తాను ఒక నిమిషం. ఇవి ఇట్లా ఒకటి కట్టారు. సో అది వేసుకొని ఇంకా వెళ్ళడమే. వాళ్ళైతే తీసుకొచ్చి ఇక్కడ పియర్ దగ్గర వదిలిపెట్టారనమాట. అటు నుంచి స్ట్రైట్కి వెళ్తే అక్కడ లాంగ్ టైల్ బోట్ ఉంటుంది. అక్కడ నుంచి ఐలాండ్స్కి వెళ్తాం. ఇట్లా స్ట్రైట్కి వెళ్తే అక్కడ వస్తుంది. ఇక్కడ నుంచి లాంగ్ టైల్ బోట్స్ ఉంటాయి. ఇక్కడ అది చివరికి వెళ్ళిపోతే అక్కడ ఉంటాయి అన్నమాట లాంగ్ టైల్ బోట్స్. ఇక్కడ చాలా బాగుంది, బీచ్ కూడా క్లీన్గా ఉంది. సముద్రం అంతా రాత్రి ఇక్కడ దాకా వచ్చింది. అక్కడ చూసారు కదా, ఇక్కడ నీళ్ళు కూడా ఉన్నాయి. ఇవన్నీ సముద్రం రాత్రి ఇక్కడ దాకా వచ్చి పొద్దున అయ్యేసరికి వెనక్కి వెళ్ళినట్టుంది. కొంచెం ఇక్కడ దాకా వచ్చిందంటే గొప్ప. ఇప్పుడైతే ఆ టైల్ బోట్లోకి వచ్చేసామన్నమాట. ఇది చూడండి ఒకసారి, ఇది ఆల్రెడీ ఊగిపోతుంది. ఇదిగో ఊగిపోతుంది చూడండి. ఇగో ఇక్కడ ఉన్న ఐలాండ్స్ ఉన్నాయి కదా, వాటికైతే వెళ్ళబోతున్నాము. ఇట్లా స్నార్క్లింగ్ కూడా ఉంటుందంట. వాటర్ చూడండి ఎంత కిందకు ఉన్నాయో, వెళ్తుంటే జియ్యని లేస్తుంది. చాలా ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ చూసారా ఈ రాళ్ళు అలా అలిగి అలిగి అయితే అరిగిపోయినాయి. ఇంకో ఇక్కడ చూసారా చిన్న చిన్నవి ఐలాండ్స్ లాగా ఉన్నాయి. ఇక్కడ దీనికి కూడా అట్లాగా అరిగిపోయింది కిందంతా. అంటే ముందు టంగ్మింగ్ అని ఒక ఐలాండ్కి వచ్చామంట గైస్. ఇదే ఆ టంగ్మింగ్ ఐలాండ్ అనమాట. ఆ పక్కన ఉన్నది దాని సందులోంచి పోతాము. ఫస్ట్ అయితే ఈ ఐలాండ్కి తీసుకొచ్చారు. ఇందా చికెన్ ఐలాండ్ అని చెప్పారు కానీ ఇక్కడికైతే తీసుకొచ్చారు. కావాలంటే స్నార్క్లింగ్ చేయొచ్చు అనమాట. నేను వెళ్తాను. ఆల్రెడీ చేస్తున్నారు. ఇక్కడ నుంచి మనకి ఇచ్చిన వాటితో ఆ ఎక్విప్మెంట్ తీసుకొని స్నార్క్లింగ్ జెల్లీ ఫిష్ కూడా ఉంది. ఇక స్నార్క్లింగ్ బాగుంటుంది అనుకుంటున్నా ముందున్న దానికంటే. చూద్దాం. అదిగో అక్కడ చిన్నది ఉంది, ఇక్కడ పెద్దది ఉంది. భలే ఉంది కదా. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం. ఇది वीडियो बढ़िया सा बनेगा. బీచ్ చాలా ఈజీగా ఉంది. వేరే రకంగా ఉన్నాయి కదా. ఇవి ఏది ఇసుక కాదు కానీ వైట్ ఇసుక. ఇప్పుడు దాకా అయితే స్నార్క్లింగ్ అవి డైవింగ్ అని చేసాము. ఈ వీడియోస్ కూడా చూసుకుంటే చాలా బాగా వచ్చింది. సో ఇప్పుడైతే ఇక్కడ నుంచి డిన్నర్కి అయితే వెళ్తున్నాం అనమాట. డిన్నర్ కూడా ఒక ఐలాండ్లో ప్లాన్ చేశారు. ఈవినింగ్ 6:30కి డిన్నర్ తింటారు. డిన్నర్ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ రూమ్స్ దగ్గర పెట్టేస్తారు అనమాట. మళ్ళీ బోట్ దగ్గర పెట్టేసి అక్కడి నుంచి రూమ్కి వెళ్ళిపోతాం. ఇదిగోండి గైస్, ఇందాక మనం చూసాం కదా, కింద ఫస్ట్లో చూసాం కదా, సేమ్ అదే ఐలాండ్ అనమాట. చూడండి ఎంత బాగుందో.
వచ్చేసాం బోర్డు దగ్గరికి అయితే. ఈ ఐలాండ్లో డిన్నర్ చేస్తామన్నమాట. ఇక్కడ నుంచి దిగిపోవడమే. ఇదిగో గైస్ దిగిపోయాము. ఇప్పుడు ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నాయి కొన్ని స్టేలు, గుట్టల లోపల చెట్ల లోపల ఉన్నాయి కదా. ఆ స్టేలు అన్నీ ఇన్స్టాగ్రామ్లో చూసినవి. ఇన్స్టాగ్రామ్లో అక్కడ ఉండి నైట్ టైం అంతా అక్కడ ఉండేసి మంచిగా ఫోటోలు తీస్తూ ఉంటారు. అక్కడ ఇన్ఫినిటీ పూల్స్ ఉంటాయి, కాకపోతే చాలా కాస్ట్లీ అనమాట. పైగా ఇవాళ మేమేంటంటే ఇక్కడ ఉండిపోయి అంటే డిన్నర్ చేసేసి క్రాబీలో ఉండిపోతాము. మనం ఆల్రెడీ సన్సెట్ వ్యూ చూస్తాము. ఈ ఫొటోస్ అని ఇన్స్టాగ్రామ్లో డెఫినెట్లీ పోస్ట్ చేస్తాను. నేను రోజు పోస్ట్ చేస్తున్నాను ఇన్స్టాగ్రామ్లో నా ఫొటోస్. సన్సెట్ ఫొటోస్ కూడా మంచిగా వస్తాయి. ఇప్పుడు దాకా వచ్చినవన్నీ చాలా బాగా వచ్చినాయి. ఇక్కడ నుంచి అయితే క్రాబీకి వెళ్తాం. అయిపోయిన తర్వాత క్రాబీలో స్టే చేసి రేపు మార్నింగ్ 8:30కి లేచి మళ్ళీ ఫుకెట్ టౌన్ నుంచి బ్యాంకాక్ అయితే వెళ్తామన్నమాట. ఇదిగోండి ఇదంతా ఐలాండ్, కొబ్బరి చెట్లు, ఈ లాంగ్ టైల్ బోట్స్ అంటే ఇవే అనమాట. ఇట్లా ఉంటాయి, భలే ఉంది. గైస్ మ్యాంగ్రోవ్స్ టైప్లో నీళ్ళల్లో చెట్లు ఇవన్నీ ఎంత బాగున్నాయో. ఇట్లా చెట్ల లోపలికి నుంచి అక్కడి నుంచి ఉంటుంది అనమాట. అదిగో ఇది మొత్తం పెద్ద బ్రిడ్జ్. ఇదంతా నడిచేసరికి టైం అయిపోతుంది. మేము అనుకున్నట్టు సన్సెట్ చూస్తామో లేదో తెలియదు, ఎందుకంటే మబ్బులు అడ్డం వచ్చినాయి. చూసారు కదా ఇక్కడ దీని వెనకాల ఉంది సన్ను. మరి సన్సెట్ చూస్తామో లేదో. ఇదిగో చూసారా చెట్లన్నీ మ్యాంగ్రోవ్స్ లాగా ఎట్లా నీళ్ళలోంచి వచ్చినాయి. కానీ ఇక్కడ వాటర్ అంత మంచిగా ఏం లేవు, మొత్తం మురికిగా ఉన్నాయి అనమాట. వీళ్ళు పడవలు అని ఇక్కడ ఆపడం వాళ్ళేమో తెలీదు. కానీ ఇందాక వెళ్ళిన ఐలాండ్స్లో మాత్రం క్లీన్ వాటర్ ఉన్నాయి, బాగున్నాయి. 10 నిమిషాల పాటు నడిస్తే వస్తుంది. దీన్ని ఏమంటారు, ఆ సినిమాలో వెంకటేష్ అంటాడు కదా, ఇది తినడానికి నడుస్తున్నట్లేదురా, తినడానికి నడుస్తుంటున్నారు, ఆ టైప్లో ఉందన్నమాట. బాగుంది, లొకేషన్ అయితే బాగుంది. కానీ ఆ చివరి సముద్రం కనిపిస్తుందా, అలా ఉంటుంది. ఐలాండ్స్ అన్నీ బాగున్నాయి. మళ్ళీ వాటర్ యాక్టివిటీస్. అందరూ ఫస్ట్ ఎవరైనా వచ్చారంటే మాత్రం భయపడకండి, భయపడకుండా లైఫ్ జాకెట్ వేసుకొని దిగండి. లైఫ్ జాకెట్ వేసుకుంటే మీకు ఏం కాదు, టెన్షన్ పడకుండా ఉంటే చాలా బాగుంటుంది అనమాట. అన్నీ మంచిగా కనిపిస్తున్నాయి, చేపలు అవి ఇవి. నేను ఆ వీడియోస్ చూపించాను కదా, వీడియో కంటే డైరెక్ట్గా ఇంకా చాలా బాగున్నాయి అనమాట. అబ్బాయి అనమాట మనకు గైడింగ్ చేస్తుంది. కఫే అమెజాన్. వెరీ నైస్, థ్యాంక్ యూ. ఉసిరికాయలు కోసుకుంటున్నాడు పాప, ఆకలేసి. ఉసిరికాయలు తినడానికి వెళ్తాను. మంచిగా కోసుకున్నాడు చెట్టు ఎక్కేసి. చాలా ఉన్నాయి గైస్. అయితే రెస్టారెంట్ దగ్గరికి చూడండి ఎలా ఉంది. రెస్టారెంట్ మెరియం గ్రూప్. ఇప్పుడైతే ఇచ్చిన ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు టైం 6 అయింది. 6:40 దాకా 6:40కి డిన్నర్ పెడతారంట. ఈ లోపల మనం ఇక్కడ ఎక్కడన్నా తిరగచ్చు. అటు తిప్పుతాను కెమెరా, చూడండి. అద్భుతంగా ఉంది కదా. ఇప్పుడే తినేసి అయితే ఈ ఐలాండ్ నుంచి బయలుదేరిపోతున్నాం అనమాట. ఇక్కడ ఫుడ్ తినేసింది, కానీ ఇక్కడ నైట్ టైం అయింది ఇప్పుడే. అక్కడ చూసారా, ఇక్కడ వీధి మీకు చూపిస్తా క్లియర్గా. అక్కడ అన్నీ ఇక్కడ రిసార్ట్స్ అనమాట. ఇక్కడ ఉండే రిసార్ట్స్ కెమెరా టర్న్ చేసి జూమ్ చేసి చూపిస్తే ఇప్పుడు చూసారా, భలే ఉంది కదా. ఇవన్నీ ఇక్కడ రిసార్ట్స్. ఒక చిన్న టైప్ ఊర్లాగా ఉంటుంది అనమాట. ఈ బ్రిడ్జ్ మీద నుంచి వస్తున్నాము. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాము అంటే బయోలుమినెసెన్స్ బ్యాక్టీరియా అని ఉంది కదా, హాయ్ నాన్న సినిమాలో వస్తుంది. ఆ బ్యాక్టీరియాని చూడడానికి ఇంకొక ఐలాండ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఆ బ్యాక్టీరియా తెలుసు కదా, ఓషన్లో బ్లూ కలర్లో వస్తూ ఉంటుంది ఆ బ్యాక్టీరియా. అది అసలు వస్తుందా రాదా, ఏమాత్రం వస్తుంది, ఇన్స్టాగ్రామ్ వర్సెస్ రియల్ ఆ టైప్లో వస్తుందా చూద్దాము. ఇప్పుడు అక్కడికైతే వెళ్ళబోతున్నాం అనమాట. కానీ ఇప్పుడు వెనకాల కూర్చున్నాం, ఇందాక ముందు కూర్చున్నాం. ఎందుకంటే ఇక్కడ వాటర్ రైజ్ అవుతుంది, మంచిగా కనిపిస్తుంది, స్పీడ్గా తీసుకెళ్తాను. ఇప్పుడు రిటర్న్ అయ్యించుకున్నాం, అందుకని ఇక్కడ కూర్చున్నాం. మేము అది కూడా చూపిస్తాను. చూడో గాయస్, ఇంకా అయితే వచ్చేసాము. స్టార్టింగ్ పియర్కి వచ్చాము కదా, అక్కడి నుంచే వచ్చాము అనమాట. ఇంకా ఇక్కడ నుంచి రూమ్కి వెళ్ళిపోవడమే. ఇవాళతో ఈ బ్లాగ్ అయితే అయిపోయింది.
సో రేపు వ్లాగ్లో ఏమో పటాయా వెళ్తాం అనమాట. పటాయా నైట్ స్ట్రీట్ అవన్నీ రాక్ ఉంటుంది. రేపు ఎపిసోడ్ మాత్రం చాలా బాగుంటుంది. వాళ్ళు కొంచెం నాకు కూడా లైట్ బోరింగ్ అనిపించింది. బయోలుమినెసెన్స్ ఫ్యాక్టరీ ఏం లేదు, ఇంత కనిపించింది అనమాట. అది కూడా అతను చాలా కష్టపడి బకెట్లు తోడితే కనిపించింది. సో దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్.